గురువుగారు, ఇప్పుడు ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారు లక్ష్మీ గవ్వలు అనేవి మనకి పూజా సామాగ్రి స్టోర్స్ లో ఉంటాయి. తెచ్చుకొని పూజించుకుంటే సరిపోద్ది అని చెప్తూ ఉంటారు. మరి అలాంటప్పుడు తెచ్చుకొని దేవత దగ్గర పెట్టుకొని పూజిస్తే సరిపోద్దంటారా? లేకుంటే వాటికి ప్రాణ ప్రతిష్టాపన మన విగ్రహానికి ఎలా అయితే చేస్తామో ఆ విధంగానే ప్రాణ ప్రతిష్టాపన చేయడం, పూజించే విధానంలో మార్పులు గాని ఇవి ఏమైనా ఉంటాయంటారా? దేవాలయంలో గాని ఎక్కడన్నా సరే అవి విగ్రహాలు హ్మ్. కేవలం రాతితో చెక్కినటువంటి విగ్రహాలు. హ్మ్. వీటికి కొన్ని సంప్రోక్షణలు చేసుకుని ప్రాణ ప్రతిష్టాపన అనేటువంటి ముహూర్తం పెట్టి, హ్మ్. ఏదన్నా ఒక దేవాలయంలో విగ్రహ ప్రతిష్ఠ చేస్తున్నారంటే దానికి ఒక ప్రాణ ప్రతిష్టాపన ముహూర్తం పెట్టి ముందు 2 రోజులు యాగాలు, తర్వాత ఆ యొక్క విగ్రహానికి షోడశోప పూజలు, అదే విధంగా జలాదివాసం, శయ్యాదివాసం, పుష్పాదివాసం, ధాన్యాదివాసం అనేటువంటి క్రతువులు నిర్వర్తిస్తూ ఉంటారు. అంటే ఆ యొక్క విగ్రహాన్ని కాస్తసేపు నీళ్ళల్లో ఉంచడం జలాదివాసం, అదేవిధంగా పాలలో ఉంచడం క్షీరాదివాసం, అదేవిధంగా ధాన్యంలో ఉంచడం ధాన్యాదివాసం, అదేవిధంగా పుష్పంలో ఉంచడం పుష్పాదివాసం, అదేవిధంగా వాటికి ఒక మ్యాట్ వేసి పరుగుపెట్టి పైన దుప్పటి కప్పడం అంటే శయ్యాదివాసం. ఇలా ఆసనాలు అనేటువంటి చేసుకుని ఆ విగ్రహానికి ప్రాణ ప్రతిష్టాపన బ్రాహ్మణ మంత్రోచ్చార యుక్తంతో వాటిని కింద యంత్రము, మంత్రము, తంత్రము ఈ మూడిటిని మిళితం చేసి ప్రాణ ప్రతిష్టాపన చేస్తారు. లక్ష్మీ గవ్వల దగ్గరికి వచ్చేసరికి అదే విధంగా మనం తీసుకునే అంటే 7 లేదా 9 లేదా 5 ఈ ప్రామాణికంలో గవ్వలు తీసుకుని, లక్ష్మీ గవ్వలు కూడా ఇదే సైజు ఉండాలండి. దీనికి పైన కొంచెం పసుపు వర్ణంతో ఉండాలి, తెల్లగా ఉండకూడదు. అలాగని చెప్పి గవ్వ పూర్తి పసుపుగాను ఉండకూడదు, తెలుపు పసుపుతో ఛాయలా వినబడుతున్నట్టుగా కనబడాలి. అటువంటి గవ్వల్ని మనం 5 తెచ్చుకోవాలి, లేదా 7 లేదా 9 తీసుకువచ్చి పసుపు వర్ణంతో పెట్టుకుని ఏదన్నా లక్ష్మీదేవి దేవాలయంలో కానీ, లేదా దుర్గాదేవి ఆలయంలో కానీ, లేదా వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి యొక్క ఆలయంలో కానీ వాటిని ఉంచుకుని ఒక 11 రోజులు బ్రాహ్మణోత్తములు పూజ గావించుకోవాలి. వాటికి అప్పుడు దాని యొక్క బలం అనేది ఏర్పడుతుంది. ఆ తదనంతరం మన ఇంటికి తెచ్చుకున్న తర్వాత అక్షతలు ప్రతి నిత్యము అక్షతలు కాస్త వెయ్యాలి, పసుపు అక్షతలు. దాంతో పాటుగా మనకి కొన్ని ద్రవ్యాలు దొరుకుతాయి, సుగంధ పరిమళ యుక్తంతో ద్రవ్యాలు దొరుకుతాయి. వీటిలో ఏంటంటే కస్తూరి, మా దగ్గర మునుగు జీవి ఉంటుంది కదా, దాని నుంచి స్రవించేటువంటి ఒక ద్రవం ఉంటుంది. ఇటువంటివి కొన్ని సంప్రోక్షణలు దొరుకుతూ ఉంటాయి. వీటిని బ్రాహ్మణోత్తములను అడగడం, తీసుకొచ్చి వాటిని ఆ గవ్వలతో మిక్స్ చేస్తుంటే పరిమళమైన వాసన వస్తుంది. అది ఎప్పటికీ పోదండి. ఇప్పుడు మనం పెర్ఫ్యూమ్ కొట్టుకున్నాం అనుకో, మహా ఉంటే 2 గంటలు ఉంటుంది, అవునా? ఏదన్నా ఒక సెంటు కొట్టుకుంటే 3 గంటలు లేకపోతే 4 గంటలు అంతే ఉంటుంది. కానీ ఈ వాసన అనేటువంటిది మీకు 12 గంటలు వ్యవధి వరకు నడుస్తూ ఉంటుంది. అటువంటివి శుక్రవారం, మంగళవారం, ఆదివారం 3 రోజులు కూడా పరిమళ శోభితాలు వేయాలి. ధూపం చూపించాలి ప్రతిరోజు. శుక్రవారం, మంగళవారం, ఆదివారం ప్రామాణికం. రోజు కూడా ధూపం చూపించగలిగితే వాటికి ప్రాణ ప్రతిష్టాపన బలం అనేటువంటిది ఏర్పడుతుంది. ఏర్పడిన తర్వాత మీరు ఆ 5 గవ్వలు చేతిలో పట్టుకుని, మీకు ఆర్థికంగా అంటే ఇప్పుడు అర్జెంటుగా ఒక 50,000 కావాలి, అప్పు పుట్టట్లేదు, వాటిని పట్టుకుని మహాలక్ష్మీదేవి నమః అనుకుంటూ మీ మనసులో కోరి చెప్పుడు కళ్ళగద్దుకుని మళ్ళీ అదే స్థానంలో ఉంచి నమస్కారం చేసి ఎర్రటి పుష్పం పెడితే మీకు 1 రోజు 2 రోజుల్లో ఆ 50,000 అప్పు పుడతాయి. ఈ విధంగా గవ్వలుగా ప్రాణ ప్రతిష్టాపన అనేది జరగాలి. గురువుగారు, మరి అప్పులు చేసినవి తీరాలి అంటే మరి దీంట్లో కూడా ఏమైనా విధానం ఉంటుందంటారా? గవ్వలు ఉండడం వల్ల ఆర్థికం వస్తుంది వెళ్తుందే తప్ప తీరేటువంటి అవకాశం ఉండదండి. అప్పులు తీరిపోవాలి అనుకుంటే కనుక వారి యొక్క వ్యక్తిగతమైన జాతక పరిశీలన చేయాలి. రెండోది స్థలమును కూడా మనం కన్సిడర్ చేయాలి. కొన్ని చోట్లకి వెళితే అప్పులు పాలైపోతాం, కొన్ని స్థలాల్లో ఉంటే అభివృద్ధి చెందుతూ ఉంటుంది. నేను ఇక్కడికి వచ్చాక కలిసి వచ్చిందండి అంటారు. కొంతమంది ఏమంటారు, నేను తిరుపతి వెళ్ళి వచ్చిన తర్వాత నాకు డబ్బులు కలిసి వస్తున్నాయండి, అందుకే ప్రతి ఏడాది నేను తిరుపతి వస్తుంటాను, నేను విజయవాడ వెళ్ళిన తర్వాత నాకు అమ్మవారి అనుగ్రహం కలుగుతోంది, వ్యాపార అభివృద్ధి చెందుతోందని అంటుంటారు. అంటే స్థలాన్ని కూడా మనం ఇక్కడ కన్సిడర్ చేయాలి. ఒకవేళ మనకి ఏమైనా సూచనలు తెలిసి మనం ఇంకా కొంతమంది అంటూ ఉంటారు అప్పుల్లో కూరుకుపోతున్నాము, కానీ ఇలాంటి టైంలో ఏమైనా సూచనలు కనిపిస్తాయా ముందుగా? ఇంకొంతమంది షూరిటీ సంతకాలు చేస్తారు గురువుగారు, తనకి సంబంధం లేని వాటికి కూడా షూరిటీ సంతకాలు చేసి ఇబ్బందులు పడే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. అది మంచిదా కాదని ముందుగా ఏమైనా సూచనలు తెలుస్తాయంటారు? అంటే గురువులు చెప్తూ ఉంటారు, నువ్వు ఇది చెయ్యొచ్చా చేయకూడదని ముందుగా నీకు ఒక సూచన తెలుస్తుంది, మరి దాన్ని బట్టి తెలుసుకోవాలి అని అనేసి. అనుష్ఠానం చేయగలిగితే 6th సెన్స్ పనిచేస్తుందండి ఒకటి. రెండోది ఏమిటంటే ఈ గవ్వలు ఉండడం వల్ల మనకి వచ్చేటువంటి లాభం ఏమిటంటే ధన అవసరార్థం నిలబడ్డం. రెండోది అప్పులు అయిపోతాము, ఇంకా దిగిపోతున్నాము అని చెప్పడానికి ఈ గవ్వలను ఎప్పుడైతే మీరు
ఇంట్లో పెట్టుకుని ప్రాణ ప్రతిష్టాపన చేశారో అప్పుడు పాలైపోతున్నాము అని చెప్పడానికి సూచనగా ఏమిటంటే కొన్ని వ్యవస్థలు అంటే సాయం సంధ్య వేళ కానీ లేకపోతే ఏమిటంటే మిట్ట మధ్యాహ్నాలు కానీ తలపోటు రావడం లేదా అదో రకమైన వాసన రావడం అనేటువంటివి చూపిస్తూ ఉంటాయి. నెగిటివ్ ఎనర్జీ రావడానికి ముందు మనకి తెలిసే విధంగా ఈ గవ్వల యొక్క ప్రభావం చూపిస్తూ ఉంటుంది. ఇవి రెండు జరుగుతోంది అంటే అంటే ఒకే టైంలో వస్తూ ఉంటుంది. మిట్ట మధ్యాహ్నం ఎక్కువగా తలపోటు రావడం కానీ లేదా సాయంత్రం వేళ 6:30-7 గంటలకి కీళ్ళు నొప్పులు తలపోటు బాగా రావడం కానీ ఇటువంటి సూచనలుగా కనబడుతూ ఉంటాయి. అదే టైంలో రాదు. కానీ ఇక్కడ మాత్రం అప్పుడు ఇంకా దిగిపోతున్నాం, మనం ఇంకా పాతాళంలోకి వెళ్ళిపోతున్నాం అంటే కనుక ఒక సమయం ఉంది, ఆ సమయంలోనే వస్తూ ఉంటుంది. ఈ సమయాలు ఖచ్చితంగా గమనించుకోవాలంటారు. గమనించాలి. ఒకవేళ అలా గమనిస్తే గనక దీనికి ఏమైనా పరిహారం ఉంటుందంటారా? వ్యక్తిగతంగానే చూసుకోవాలి, వ్యక్తిగతంగానే చూడాలంటారు. ఆ తర్వాత స్థలాన్ని బట్టి మనం ఏం చెయ్యాలి అని నిర్ణయిస్తాం. కొంతమంది ఇళ్లలో కూడా ఏంటంటే అప్పులు పాలైపోతుంటారు, వాళ్ళ గుమ్మడికాయలు కట్టున్నా గుమ్మడికాయ నీరు కారిపోవడం అనేటువంటి కూడా జరుగుతుంది. దీనికి కూడా ప్రామాణికం.